221వ నామం మహావీర్యాయై నమః. అత్యంత శక్తివంతమైన వీర్యత్వము కలది. వీర్యం అనే పదానికి వీరత్వంతో పాటు శుక్రము, ప్రభావము, తేజస్సు, సామర్థ్యం అనే అర్థాలు కూడా సూచింపబడతాయి. వీర్యం అంటే శుక్రం. సప్తధాతువుల్లో శుక్రం చిట్ట చివరిది, అత్యంత విలువైనది. దీని తర్వాత కూడా ధాతువులు ఉంటాయి, కానీ అవి భౌతికమైనవి కావు. ఓజస్సు, సహస్సు, భ్రాజస్సు, తేజస్సు మొదలైనవి. అందుకే సంధ్యావందనలో వీటిని స్మరిస్తూ మనం పూజ చేసుకుంటూ ఉంటారనమాట. యోగ సాధనలో లక్ష్యాన్ని సాధించినప్పుడు వీర్యం అంటే శుక్రం పొందే అత్యంత సూక్ష్మమైన ధాతు ఓం అన్నమాట. ఈ స్థితికి సాధకుని తీసుకువెళ్ళే అమ్మవారిని మహావీర్య అని చెప్పుకోవచ్చు. అంటే యోగ సాధనలో సాధకుడి యొక్క శుక్రధాతువును అత్యంత సూక్ష్మధాతువుల లక్ష్యమైన ఓంగా మార్చున్నది అని అర్థం. 222వ నామం మహాబలాయై నమః. అనంతమైన బల సంపన్నురాలు అమ్మవారు. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునేటప్పుడు ప్రదర్శింపబడు అల్పబలం దగ్గర నుండి సమస్త సృష్టిని ధ్వంసం చేద్దామని చూసేవారిని కూడా అంతం చేయగల అనంతమైన చతురంగ బల సంపన్నత్వం దాకా బలాల్లో వివిధ స్థాయిలు ఉంటాయి. ఈ చివరి స్థాయిలోని బలాన్ని మహాబల స్థాయి అంటారు. ఈ మహాబల సంపన్నురాలైన అమ్మవారిని మహాబల అంటారు. అసలు బలం గల వారిలోని బలం అమ్మవారిని తెలుసుకోవాలి. అసలు బలం గలవారిలోని బలమే అమ్మవారు. ఈ నామాన్ని మహా ప్లస్ అబల అని విడదీస్తే స్త్రీలందరిలోనూ మహామహిమాన్వితురాలని అర్థం కూడా చెప్పుకోవచ్చు. బలం అంటే కేవలం భౌతిక బలంతోనే కాదు, బుద్ధి బలం, తపోబలం, అర్ధబలం మొదలైన అన్నిటిలోనూ కూడా అమ్మవారిదే పై చేయి. సాధారణంగా ఎవరికైనా ఒకటో రెండో రకాల బలాల ఆధిపత్యం ఉండొచ్చు, కానీ అన్నింటిలోనూ సమగ్రంగా ఉండదుగా. అలా ఉండడం అమ్మవారికి ఒక్కరికే చెల్లుతుంది. అందుకని ఆవిడ మహాబల అనే నామానికి అర్హురాలు. అన్ని రకాల బలాలలోనూ అనంతమైన ఆధిపత్యం కలది. స్త్రీలందరిలోనూ మహామహిమాన్వితురాలు.